ఇన్ని ట్రోల్స్ అవుతున్నాయి, ఇన్ని మీమ్స్ అవుతున్నాయి, అయినా కూడా ప్రమోషన్స్ అయితే అవుతలేవన్న. ఎట్లుండబోతుంది అసలు సినిమా? అన్న కంటెంట్ సినిమాని టాలెంటెడ్ నుండి ఎవరు ఆపరు. అది ఓకే, అంటే దానికి జనాలే తోడవుతారు, జనాల సపోర్టే ఉంటది. సో ఖచ్చితంగా రేపు రిజల్ట్ అయితే జనాలు చూస్తారు. నాకు తెలిసి December 5th ఒక నేషనల్ 69 years తర్వాత ఒక తెలుగుడికి వచ్చిన పవర్, అది ఒక గర్వకారణం. సో ఆ గర్వకారణంతోనే, ఆ హైప్ తోనే, అంటే ఓవర్ కాన్ఫిడెంట్ కాదు, కాన్ఫిడెంట్ తోనే నేషనల్ అవార్డ్ విన్నర్ తాండవం మాస్ జాతర అయిందో మనం December 5th చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. కాన్ఫిడెంట్ భయ్యా. ఎందుకంటే ఇప్పుడు కాన్ఫిడెంట్ ఉండడం ఓవర్ కాన్ఫిడెంట్. ఇప్పుడు ట్రైలర్ చూడండి, అంటే ఇప్పుడు ప్రతి ఒక్క హీరో సినిమా తీస్తే ఒకటే లుక్ లో ఏదో ఉంటారు. మీరు ట్రైలర్ లో చూశారు కదా, డిఫరెంట్ చీర కట్టుకోండి కానీ అంటే ఎంత అంటే యాక్టింగ్ అంటే ఇప్పుడు చాలా మందికి తపస్సు చేస్తారంటారు, పిచ్చి అని, కానీ ఈయన తపస్సే చేస్తాడు యాక్టింగ్ కోసం. సో మన రాజమౌళి గారు కానీ, త్రివిక్రమ్ గారు కానీ, ఇట్లా అంటే ప్రాక్టీస్ చేయడం, బెస్ట్ రావాలి. సో అంత కష్టపడేటికి అంటే మనం తెలుసుకోవాల్సింది ఒకటంటే, ఏ ఇండస్ట్రీలో అయినా దేనిలో అయినా కష్టపడాలి. కష్టపడితే ఆ రిజల్ట్ ఏందనేది ఇప్పుడు ఐకానిక్ స్టార్ చూసుకున్నాం. ఎంత కష్టపడితే అంత క్రౌడ్ రావడం కానీ, ఇంత అవార్డు రావడం కానీ, జనాల్లో కానీ ఎక్కడ చూసినా చిన్న పిల్లల దగ్గర నుంచి అల్లు తగ్గేదేలే అని మాట్లాడుతున్నారంటే అదొక తన హార్డ్ వర్క్ కి అదొక మంచి ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. సో ఖచ్చితంగా అయితే ఒక నేషనల్ అవార్డు విన్నర్ యాక్టింగ్ ఏందని మళ్ళీ చెప్తున్నా, ఇప్పటి వరకు మన తెలుగు ఇండస్ట్రీలో కానీ, బాలీవుడ్ అన్ని ఇండియన్ సినిమాలో ఇలాంటి యాక్టింగ్ మాత్రం ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని యాక్టింగ్ అయితే ఖచ్చితంగా 100%, 200% మన లెక్కల మాస్టర్ అయితే మనకు అల్లు అర్జున్. అంటే ఒక మన సుబ్రహ్మణ్యం సేల్ ఈవెంట్ కూడా అన్నాడు, ఇది December 5th మీకు ఇది అది ఖచ్చితంగా మనం చూస్తాం అని. అంటే ఎవరైతే అల్లు అర్జున్ ట్రోల్ చేసిరో వాళ్ళ మనసు ఒక్కసారి పక్కకి వెళ్ళి అబ్బా మనం ఆ ట్రోల్ అనే వాళ్ళు చెప్పకపోవచ్చు, కానీ వాళ్ళ మనసులో అది మాత్రం ఖచ్చితంగా ప్రింట్ వేస్తాడు. అదే బన్నీ ట్రోల్. ఓకే, అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు నేషనల్ అవార్డు, బెస్ట్ యాక్టర్ అవార్డు రావడం మనకే గ్రేట్నెస్, అది మన తెలుగు వాళ్ళకే గ్రేట్నెస్. సో అల్లు అర్జున్ గారు ఆ విషయంలో తగ్గేదేలే, అసలు 100% తగ్గేదేలే. కాకపోతే ఇప్పుడు మీరు ట్రోల్స్ అన్నారు చూసినావా, ట్రోల్స్ కి కంటెంటే అల్లు అర్జున్ ఇస్తున్నారు అని అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఒకటన్నా స్మైల్ టెంప్లెట్ ఉంది కదా, అది చాలా అంటే చాలా దారుణంగా వాళ్ళు వైరల్ చేసిళ్ళు, ట్రోల్ చేసిళ్ళు. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు కొన్నిసార్లు పాపం అల్లు అర్జున్ గారు కూడా చెయ్యి అడ్డు పెట్టుకున్న సిచ్యువేషన్ వచ్చినాయి. పాపం తను కూడా బాధపడ్డారు, ఫ్యాన్స్ కూడా చాలా వరకు బాధపడకుండా పెట్టారు. సరే మీకు ఇప్పుడు ఫ్యాన్స్ అంటే నాకు పిచ్ అబ్బా అది ఇది అన్నాడు. ఇప్పుడు అది మీమ్స్ కి ట్రోల్స్ కి వెళ్తుందని తెలిసి కూడా ఎందుకు అట్లా చేయాలి? ఇప్పుడు ఎగ్జైట్మెంట్ లో ఇప్పుడు ఒకటి ఎవరు కావాలని, ఇప్పుడు ట్రోల్ అవ్వాలని ఎవరు అనుకోరు. ఎగ్జైట్మెంట్ లో ఏ హీరోనో కావచ్చు, కొన్ని వాళ్ళు మాట్లాడేవి కానీ ఇప్పుడు ఫ్యాన్స్ కి నచ్చుతుంది, వేరే వాళ్ళకి నచ్చది. సో అది కూడా మనం అనుకోవాలి కదా, కొందరికి నచ్చే వాళ్ళు చేసుకుంటారు, నచ్చని వాళ్ళు చేసుకుంటారు. సో ఇప్పుడు మీమ్స్ అవుతున్నారు అంటున్నారు కదా, సో ఇంతకు ముందు బాగా వైరల్ అయిన ఎవరి మీద చేశారు, మంచి ఫ్యామిలీ. సో అప్పుడు మనం ఏ ఫ్యామిలీకి పడదని అన్నారు. ఇప్పుడు అంటే చెప్పట్లేదు, జనాలకు తెలుస్తుంది. సో మళ్ళీ ఇప్పుడు కాంట్రవర్సీ ఎవరి మధ్య మెగా ఫ్యాన్ అంటే ఇక్కడ కూడా ఇండైరెక్ట్ గా మీరు మెగా ఫ్యాన్ టార్గెట్ చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా అన్న. మీరు ఒకటి అల్లు అర్జున్ గారికి ఫ్యాన్ బేస్ ఉంది, ఆయనకు సపరేట్ ఉంది. మీరు చెప్పండి, మీకు అల్లు అర్జున్ సారీ మెగాస్టార్ గారి మీద, రామ్ చరణ్ గారి మీద మీ ఒపీనియన్ హార్ట్ఫుల్ గా, గుండె మీద హార్ట్ఫుల్ గా. లెజెండరీ మెగాస్టార్ గారు. సో ఒక డాన్స్ తోని ఇన్స్పైర్ చేసి ఒక తెలుగు ఇండస్ట్రీని ఒక స్థాయికి తీసుకెళ్ళిన లెజెండ్. రామ్ చరణ్ అన్న గురించి చెప్పమంటారా? జంజీర్ మూవీ రీమేక్ చేసినప్పుడు ఎంత ట్రోల్ చేసింది తెలుసా? ఈ రోజు అల్లు అర్జున్ ట్రోల్ అంటారు కానీ నంబర్ 1 ట్రోల్ చేసినప్పుడు హిందీ మీడియా మొత్తము నువ్వు హీరో అని ట్రోల్ చేసి, ఆ మీడియా చేతనే ఈరోజు RRR ద్వారా ఫ్యాన్ బాస్ పెంచుకున్న ఒక హీరో. సో తండ్రి పేరు సినిమా వరకే పనిచేస్తుంది, నేను కష్టపడితే నా టాలెంట్ అనేది నిరూపించుకున్న ఒక హీరో. పవన్ కళ్యాణ్ అంటారా, వ్యక్తిగతంగా నేను ఇష్టపడతాను. పవర్ స్టార్, ఒక 10 సంవత్సరాలు ఓటమి గెలిచి వీళ్ళకి సపోర్ట్ చేసి తను అనుకున్నది సాధించిన ఒక పవర్ స్టార్. వ్యక్తిగతంగా నేను ఇష్టపడతాను, ఇప్పుడు కూడా ఇష్టపడతాను. ఎందుకంటే నేను వాళ్ళతో వర్క్ చేశాను. గేమ్ చేంజర్ లో సాంగ్ 5 days చేశాను. ఇగో ఇక్కడ రామ్ చరణ్ డాన్స్ చేస్తుంటే నా మీద చేసుకుని ఉన్నాడు రామ్ చరణ్. నేను చిన్న యాక్టర్, నేను కూడా చేస్తుంటాను. వ్యక్తిగతంగా ఖచ్చితంగా నా హీరోకి ఎక్కువ ప్రేమ ఉంటుంది, కానీ వేరే వాళ్ళని విమర్శించాలి ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు, నేను ఒక ఫ్యాన్ బై అల్లు అర్జున్ కి, ఒక టీం నిన్ను నా హీరోకి విమర్శించినప్పుడు ఆ విమర్శనే మాట్లాడుతాను. పర్సనల్ గా మాట్లాడేసిన వాళ్ళ పర్సనల్ గా మాట్లాడే వాళ్ళ స్థాయే కాదు, నాకు అంత రేంజ్ కూడా లేదు. వాళ్ళు ఒక లెజెండర్,
చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అల్లు అర్జున్ గారు కానీ, వాళ్ళు ఒక స్థాయిలో ఎంత కష్టపడితే అలాంటి వాళ్ళ మీద వ్యక్తిగతంగా నేను మాట్లాడబోను కూడా. రేపు గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయింది ఖచ్చితంగా ఫస్ట్ రోజు పోయి నేనే మాట్లాడతాను సినిమా గురించి. పవన్ కళ్యాణ్ సినిమా గురించి నేనే మాట్లాడతాను. చిరంజీవి గారి సినిమా ఖచ్చితంగా ఫస్ట్ నుంచి మాట్లాడతాను. అది సినిమానే. ఎక్కడ అంటే వాళ్ళకి ఎట్లా అయిపోతుందంటే అంటే మనోడు మాట్లాడుతుండు మా హీరోని తప్పించి. కానీ మళ్ళీ చెప్తున్నా ఎవరికైనా, ఇది పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ అల్లు అర్జున్ మన రామ్ చరణ్ ఇగో ఇది కావాలని పర్సనల్ గా టార్గెట్ చేసిన ఒక వీడియో కట్ చేసి పెట్టమని చెప్పు. ఇప్పుడు సోషల్ మీడియాలో పెడతారు కదా ఇది మాట్లాడిందని. సో ఇక్కడ ఏమవుతుందంటే కొద్దిగా ఇప్పుడు నేను మాట్లాడుతాను, దీంట్లో ఒక చిన్న పాయింట్ లాజిక్ కట్ చేసుకుంటాను, దాన్ని నేను పోర్ట్రేట్ చేశాను. ఎట్లా వాళ్ళని నెగిటివ్ గా మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ ఫుల్ వీడియో చూస్తే మెగా ఫ్యాన్స్ కి, అల్లు ఫ్యాన్స్ కి క్లారిటీ ఇచ్చిండని వినరు. ఒక మంచిగా వాళ్ళు ట్రోల్ చేసి అంటే ఆ ఫుల్ వీడియో చూసి, ఇప్పుడు ఆ చిన్న ట్రోల్ చేసి మెగా ఫ్యాన్ ట్రోల్ చేశాను, వీళ్ళని ట్రోల్ చేశాను. కానీ ఆ ఫుల్ వీడియో చూస్తే వాడికి అర్థమవుతుంది. ఇక్కడ ట్రోల్ చేయడం వల్ల వాళ్ళకు అట్లా వెళ్తుంది తప్పించి, కానీ నేను క్లారిటీ ఇస్తాను. వీళ్ళకి ఏం జరుగుతుందనే క్లారిటీ ఇస్తాను తప్పించి నేను పర్సనల్ గా టార్గెట్ చేయాలి. వాళ్ళని యాక్ట్ చేసిన నేను వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తాను. ఇప్పుడు ఒకవేళ పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ మన హైదరాబాద్ లో జరిగినప్పుడు, అవును, దానికి చీఫ్ గెస్ట్ గా చిరంజీవి గారే వచ్చిల్లే అనుకో. ఓకే, ఇప్పుడు ఇన్ని రోజులు ట్రోల్స్ మేము చేసిన వాళ్ళందరూ ఏం చేయాలన్నప్పుడు అది వాళ్ళ ఆత్మవిశ్వాసానికి వదిలేసుకోవాలి. మళ్ళీ నేను వీళ్ళని వాళ్ళు అందరూ చేసింది కదా మరి. ఇప్పుడు మీరు ఒక సర్వే తీయండి, వాళ్ళు మమ్మల్ని టార్గెట్ చేసిర్రా, మేము వాళ్ళని టార్గెట్ చేసి, మేము ఇప్పుడు నేను ఎక్కడున్నా మెగాస్టార్ గారు పవన్ కళ్యాణ్ రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడు. యువర్ ఇంటర్వ్యూలో వాళ్ళు ఎంతమంది ఎలా మాట్లాడారు, వాడా ఇక నెంబర్ ఆఫ్ మాట్లాడు. సో వాళ్ళకు మాకు తేడా అంతే. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎవరు రెచ్చగొట్టారు, ఎవరు ఏం చేశారు అనేది. ఇక మళ్ళీ చెప్తున్నాను, అల్లు అర్జున్ ఈవెంట్ కి ఎవరు చీఫ్ గెస్ట్ రారు. వస్తే చీఫ్ గెస్ట్ చెప్తున్నా కదా, ఎవరికి అవసరం లేదు. ఇప్పుడు ఎవరు అవసరం లేదని కాదు, ఎదిగినా అవసరం లేదు. సో ఒకటి, తన ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ వస్తారు. ఎవరు వస్తారు? ఫ్యాన్సే చీఫ్ గెస్ట్. ఓకే, సూపర్. తన మూవీకి ఫ్యాన్సే చీఫ్ గెస్ట్. ఇదే జరుగుతుంది పక్కా. ఇదే అల్లు బాయ్ ఈవెంట్ కి ఫ్యాన్సే చీఫ్ గెస్ట్. ఇప్పుడు బాయ్ కూడా మీరు పాజిటివ్ చేసేసుకున్నారు. బాయ్ అల్లు బాయ్. మరి ఇప్పుడు పాట్నాలో ఇప్పుడు వాళ్ళకి అల్లు బాయ్. ఇప్పుడు నో షారు మీకు ముందే తెలుసు అక్కడ నుంచి మనకు స్టార్ట్ అన్న. ఒక్కటే నేను ఓపెన్ అడుగుతా, మీకు గాని దాసరి విజ్ఞాన్ అన్నకు గాని, ఓకే, అసలు మీకు అల్లు అర్జున్ గారు ఎన్ని డబ్బులు ఇచ్చి ఇట్లా చేయమంటున్నారు మీరు చెప్పండి అన్న ఒక విషయం. ఓకేనా, ఫ్రాంక్ గా చెప్పాను. ఒకటి, ఇది డబ్బులు ఇచ్చి చేపిస్తారు నిరూపించారు అనుకో వాళ్ళు. నేను ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నా, వాళ్ళ దగ్గర ఇప్పుడు నన్ను టార్గెట్, ఇప్పుడు ఒకటి నింద వేసినప్పుడు, ఇప్పుడు పోలీసులు ఎందుకు వస్తారు మన దగ్గరికి? ఏదైనా దొంగతనం చేశారు, నువ్వు దొంగతనం చేసినవరా అని. సో ఇప్పుడు టార్గెట్ చేస్తున్నా, ఎవడైతే వాడు అంటాడో వాడు నిరూపించింది అనుకో, వాడి ఇంటి దగ్గర లైఫ్ టైం నేను సెటిల్మెంట్ పని చేస్తాం వాళ్ళ దగ్గర. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ, ఎవరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కానీ ఎవరైనా కానీ ఇలా అని నిరూపిస్తే లైఫ్ టైం సెటిల్మెంట్, మన లైఫ్ టైం సెటిల్మెంట్ లైఫ్ టైం సెటిల్మెంట్ వాళ్ళ దగ్గర ఊడిగం చేస్తుంది. మరి వాళ్ళు ఎవ్వరు, వాళ్ళ ఫ్యాన్స్ ఎవరు చేయండి, మీరు ఎందుకు చెప్తారు? ఇప్పుడు నాకు ఇష్టం, ప్రతిరోజు ఖచ్చితంగా నాకు అల్లు అర్జున్ అంటే ఇష్టం భయ్. నేను ఈ రోజు చెప్తున్నా, నా ఫ్యామిలీ ఇప్పుడు ఒకవేళ నేను ప్రాణాలు వదిలేయాలనుకుంటే, నన్ను జన్మనిచ్చిన అమ్మ, మా నాన్న, నా ఫ్యామిలీ తర్వాత నేను ఎవరికైనా ఎడిక్ట్ అయినా అంటే, నాకు మందు అలవాటు లేదు, సిగరెట్ అలవాటు లేదు, అది ఏం అలవాటు లేదు, నాకు పిచ్చి ఒకటి అల్లు అర్జున్ పిచ్చి అంతే. అదే ఫ్యాన్స్ అంటే పిచ్చి, నాకు అంతే పిచ్చి అబ్బా అల్లు అర్జున్ అంటే. నేను డ్రింక్ చేయను, నాకు అల్లు అర్జున్ పిచ్చి. సో అదొక ఎడిక్ట్ అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఒక అబ్బాయికి ఏముంటది, సిగరెట్ తాగాలి, మందు ఫ్రెండ్స్, నేను తాగాను, నాకు ఇది ఒక పిచ్చి. ఒక గుట్కా తినేటోళ్ళకి నాకు ఒక అల్లు అర్జున్ పిచ్చి అనుకుంటా అంతే. ఖచ్చితంగా నేను మాట్లాడతాను, నాకు అది పిచ్చి. నా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది నాకు మా ఫ్యామిలీ వాళ్ళే, నీకు ఇష్టం ఉన్నది చేస్తున్నావురా, నీకు ఇష్టం ఉన్న దాంట్లో ఇష్టం ఉన్నప్పుడు మీకెందుకు లొల్లి? నా వర్క్ చేసుకుంటున్నా, నా ఫ్యానిజం చేసుకుంటున్నా, నా పని చేసుకుంటున్నా, అన్ని చేసుకుంటున్నా కదా. మీరు పని పాట లేను, నా హీరో ఇష్టం కోసం నేను ఏడుకొని వస్తాను. మళ్ళీ చెప్తున్నా, అల్లు అర్జున్ విషయంలో అవసరమైతే నా ప్రాణాలు ఇవ్వడానికి నేను సిద్ధం. నా ఫ్యామిలీ తర్వాత అంత ఇంపాక్ట్, నేను అంత ఎడిక్ట్ అయిన పర్సన్ ఎవరు అంటే అది అల్లు అర్జున్. సో తను ఇన్స్పిరేషన్ తీసుకోవడానికి చాలా ఉంది. ఒక నేషనల్ అవార్డు విన్నర్, కష్టపడే యాక్టర్, వీడి హీరో అన్నారు, ఈ రోజు వీడేరా హీరో అనే రేంజ్కి వచ్చిండు. ఇన్స్పిరేషన్ తీసుకోకూడదు నాకు ఇండస్ట్రీలో రావడానికి, తనతో యాక్టింగ్ అంత ఇన్స్పిరేషన్. ఇక అంతే కదా చెప్తున్నా కదా, ఐఎమ్ ఎడిక్టెడ్ ఫర్ అల్లు అర్జున్. సో అది ఎడిక్ట్ అయినా అని చెప్పేసి నా పనులు నేనే చేసుకుంటా, నా ప్రయత్నాలు నేనే చేసుకుంటా. అదొక సినిమా వచ్చినప్పుడు ఇలా అప్డేట్ ఇవ్వడం కానీ నా వంతు అది. ఇప్పుడు నేను ఒక గొంతు ఉంది, ఇప్పుడు మార్కెట్ లో ఒక గొంతు ఉంటది. అరే నువ్వు మాట్లాడితే 10 మందికి రీచ్ అవుతారు, ఇంటరంటే. సో నా వల్ల ఇంటున్నప్పుడు నా ఫ్యాన్స్ కి నా వంతు నేను అప్డేట్ చేయను, నా హీరోకి నా వంతు సాయం చేయకపోతే నేను వేస్ట్ కదా. అదే ధోరణిలో కానీ ఏదో అది వాస్తవం అనవస్తవం ఎవరు అట్లా చేపించడానికి
ఉండదు. సో ఇప్పుడు వాళ్ళ హీరో గురించి మాట్లాడుతూ వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారా? మేము కూడా కౌంటర్ ఇవ్వచ్చు కదా? లేదు, నా ఫ్యానిజం అది, నాకు పిచ్చబ్బా అల్లు అర్జున్ అంటే, నా ఫ్యాన్స్ అంటే పిచ్చి, నాకు అల్లు అర్జున్ అంటే పిచ్చబ్బా, అంతే. సూపర్. అంతే. ఓకే అన్న, మీరు అన్స్టాపుల్ షో కూడా పోయింది. అవును. అన్స్టాపుల్ షోలో బన్నీ గారు ఏమన్నారంటే, అన్ని చూస్తున్నా అసలు మనకి ఏం అవార్డ్స్ వచ్చిందని, అది చూసి కొట్టా అని చెప్పేసి అన్నాడు. నిజంగా అట్లనే చూసి కొట్టిండా, లేకపోతే అది ఫ్లోలో వచ్చిందా అవార్డు? ఫ్లోలో కాదు, అంటే ఇప్పుడు ప్రతి సినిమాకి అల్లు అర్జున్ గారు వేరియేషన్ యాక్టింగ్ ఖచ్చితంగా ఇవ్వాలని, లుక్ ఇవ్వాలని. అంటే లాస్ట్ టైం అంటే మీరు చూస్తారో లేదో మీకు డౌట్ రావచ్చు, ఇట్లా రౌండ్ అప్ చేసి కొట్టారని. పుష్ప కంటే ముందు కొన్ని ఇంటర్వ్యూస్ చూడండి, సుకుమార్ గారు అల్లు అర్జున్ గారు అంటే నాకు అప్పుడు వెలిగింది, నాకు కూడా ఒక ఫ్యాన్. ఎందుకంటే నేను ప్రతి ఇంటర్వ్యూ చూస్తాను కదా, డార్లింగ్ కట్, ఇంకోటి కట్, అవార్డు రావాలంటే ఇలాంటి యాక్టింగ్ కాదు, డిఫరెంట్ ఉండాలి, కట్, వన్ మోర్ డార్లింగ్ అన్నాడు. అంటే ఆ ఇంటర్వ్యూలు చెప్పిండు. సో అది చెప్పిండంటే అవార్డు అనే పదం ఆడ వచ్చిందంటే, ఈడ ఇది రౌండ్ అప్ చేసి కొడుతున్నాడంటే అది కాన్ఫిడెంటే కదా. డార్లింగ్ మనం అవార్డు వచ్చే యాక్టింగ్ కాదు, వన్ మోర్ అని చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు. సో అది దీనే కదా, అంటే కసిగా అనుకోండి. ఇప్పుడు తప్పు లేదు, నేను అల్లు అర్జున్ కలవాలి, అల్లు అర్జున్ అది తప్పు లేదు, కానీ వేరేని విమర్శించే తక్కువదు, అందరిని గౌరవ. సో అది ఆ టార్గెట్ చేసుకుని కొట్టిండు, దాంట్లో తప్పేముంది? తప్పే లేదు కదా. ఇప్పుడు మీకు ఉంటుంది, ఈ రోజు ఈ ఇంటర్వ్యూ చేస్తుంది, రేపు బీబీసీకి వెళ్ళాలని ఉంటది ఆశ, అంటే నెక్స్ట్ ఈ నుంచి ఇంకో లెవెల్ తనకు కూడా రౌండప్ చేసుకున్నాను, దాంట్లో తప్పు లేదు, దాన్ని ఎందుకు తప్పు పట్టాల్సిన అవసరం లేదు. సో చిన్న ఇంటూ అదే ఇస్తున్నాం. మీరు ఇంటర్వ్యూలో చూడండి, సుకుమార్ గారు అంటే వన్ మోర్ డార్లింగ్ చూసిన మరి ఇది అంతే కదా, దానికి ఎగ్జాంపుల్ అదే అని. దానికైతే 100% క్వశ్చన్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అసలు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ ఎవరు, మీకు స్టార్ హీరో అంటే ఎవరు తెలుగు ఇండస్ట్రీలో? ఒకప్పుడు చిరంజీవి గారు. ఓకే, స్టార్ అంటే చిరంజీవి గారు. అంటే మళ్ళీ ఇప్పుడు ఆయన పేరు చెప్పకపోతే మళ్ళీ ఆయన పేరు అవసరం లేదు. నేను ఇప్పుడు ఒకప్పుడు స్టార్ అంత జనాలు వచ్చింది, నేను చిరంజీవి గారిని చూసిన, నాకు ఊహ తెలిసినప్పుడు చూసి. ఎవడో ఏమనుకుంటే నాకు సంబంధం లేదు కదా, నా ఒపీనియన్ నేను చెప్తాను. ఎవడో ఏదో చెప్తానంటే నా ఒపీనియన్ నేను చంపుకోను కదా, నా సొంత అభిప్రాయం చంపుకోను కదా. నేను ఒకప్పుడు చిరంజీవి గారిని చూశాను, అదప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు చిరంజీవి గారి సినిమా అప్పుడు అది చెప్తున్నా, నేనేదో అని కాదు, నాకు తెలిసింది. మీరు క్వశ్చన్ అడిగారు, దాన్ని నా ఊహ తెలిసినప్పుడు. దాని తర్వాత అంత చూసింది నేను ఇప్పుడు అల్లు అర్జున్ గారిని, నేను ఎడిక్ట్ అయింది అల్లు అర్జున్ గారిని. ఇప్పుడు నేను నా హీరో గురించి చెప్తాను, నా హీరో గురించి చెప్పిన మాత్రం వేరే హీరోని కిచ్చపరచాను కదా. సో వేరే హీరో మీరు ఇంటర్వ్యూ ప్రతి హీరో గురించి మాట్లాడుతాను. ఈ రోజు మీరు ఏ హీరో గురించి చెప్పండి, వాళ్ళని అభిమానించే ఫ్యాన్ కూడా మాట్లాడాలని నిజాలు నేను మాట్లాడతాను, వాళ్ళ గురించి అంత పాజిటివ్ గా మాట్లాడుతాను. అది మేము వేరే హీరోకి ఇచ్చే రెస్పెక్ట్, అంతే. అది అట్లా. కిసిక్ సాంగ్, ఊ అంటావా సాంగ్ రెండు ఉన్నాయి. అవును, ఊ అంటావా సాంగే బాగుంది, కిసిక్ సాంగ్ మొత్తం ఫెయిల్ అయింది, అసలు లిరిక్స్ కూడా బాగాలేవు అని అంటున్నారు. అవును కదా. అసలు ఆ పాట లిరిక్ ఎవరు రాశారు చెప్పండి? చంద్రబోస్ గారు. సో ఇంకోటి మీకు అందరికి చెప్తాను. సో ఈ మధ్య ఇప్పుడు స్టార్టింగ్ లో ఊ అంటావా మామ వచ్చినప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేం సాంగ్, కొన్ని వర్గాలు కేసు కూడా పెడతా అన్నారు, ఇంత వల్గర్ గా ఉన్నది. స్టార్టింగ్ లో అది కూడా ట్రెండింగ్ ఏం కాలేదు, అల్లాలో స్లో పాయిజన్ లేదు, తర్వాత ఎక్కింది. సో ఇప్పుడు కూడా సో బాలేని సాంగ్ ఎట్లా ఉండాలి, వ్యూస్ అవన్నీ ఏం రావద్దు కదా. బాలేదని చెప్తే మనం ట్రెండింగ్ లో చేసేసారు కదా. అంటే బాలే అంటే ఈ పిఆర్ టీమ్స్ వాళ్ళే ఇట్లా ఫోన్స్ అన్ని పెట్టుకొని వ్యూస్ రావడానికి అట్లా ఎంత 10 మంది ఉంటారు, 10 మందిని చూపిస్తారండి, లక్షల మందిని చూపించలేరు కదా. ఏ హీరో కన్నా పిఆర్ టీం ఉంటది, 10 లక్షల మందికి ఒకటేసారి చేయమని చెప్పలేరు కదా, అది అసాధ్యం. జెన్యున్ గా ఫ్యాన్స్ చూసారు. అంటే ఇప్పుడు ఆ లిరిక్స్ దెబ్బల పడతాయిరా అంటే, ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక సెలబ్రిటీ కానీ ఎవరైనా కానీ ఒక ఫోటో రాయించుకున్నారు కదా పాట, లేదు అది కావాలని రాసినట్టు కాదు. చంద్రబోస్ గారు ఆలోచించి తను ఇన్ని పాటలు రాసిన ఒక లెజెండరీ తను. ఆ మీనింగ్ కరెక్ట్ గింటే ఇప్పుడు మన సోషల్ మీడియాలో ఏదైతే సోషల్ మీడియా వల్ల కొన్ని ఫోటో పెట్టడం వల్ల ఎవరైతే ప్రభావితం ఫీల్ అయినారో వాళ్ళ కోసం అని చెప్పొచ్చు. దెబ్బలు పడతారో పిచ్చి పిచ్చిగా కామెంట్స్ చేసే అంటే ఇప్పుడు మనం ఒక పోస్ట్ పెడతాం, పిచ్చి పిచ్చి కామెంట్లు పెడతారు దెబ్బలు పడతాయిరో అని. అది ఇంటే ఒక మైండ్ పెట్టి ఆలోచిస్తే కరెక్ట్ ఆలోచిస్తుంది. లేదు బాగాలేదు, అల్లు అర్జున్ ఏమొచ్చినా ఫెయిల్ అంటే వాళ్ళకి ఎక్కదు. ఎందుకంటే ఎప్పుడు అల్లు అర్జున్ని వాళ్ళు తగ్గించాలే మైండ్ లోనే ఉంటారు, ఎప్పుడు ఏదొచ్చినా మైనస్ చేయాలి ఆ మైండ్ లోని వాళ్ళ చేస్తారు. కానీ నిజంగా ఒక సాంగ్ లవర్ అయితే ఆ సాంగ్ లో మీనింగ్ ఉంది. మీరు చూస్తే ఆ మీమ్స్ లలో కొన్ని ట్రోల్ చేస్తున్నారు పాత ఇవన్నీ, అవి చూసి అప్పుడు అర్థమైంది. నేను కూడా 2 times బాగా అనిపించింది, కానీ చూడగా అరే దీంట్లో రైట్ కదా అని. ఆ రోజు అంటే యాక్చువల్లీ చంద్రబోస్ గారు నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తే దాన్ని కూడా లైక్ కొట్టారు. అంటే మనకు వస్తుంది కదా నా వీడియో పెడితే,
సో హ్యాపీ అండి, అమ్మ ఇంత పెద్ద ఒక లిరిక్ రైటర్ నేను పెట్టిన రీల్ కి పోస్ట్ లైక్ కొట్టానని. సో తర్వాత ఆ రోజు అనిపించింది, అరే సో తను కూడా, నేను అప్పుడు ఆలోచించాను ఈ రీల్ చూసిన తర్వాత ఇప్పుడు తను ఎలా రాస్తాడంటే అక్కడ చుట్టుపక్కల ఏం జరుగుతుంది, సినిమా ఏం జరుగుతుంది, సోషల్ కూడా తన ప్రతి లిరిక్ లో ఖచ్చితంగా ఒక మెసేజ్ ఉంటుంది. ఈ లిరిక్ లో కూడా ఖచ్చితంగా మెసేజ్ ఉంది. ఓకే. మెసేజ్ ని గ్రహించాలి మనం ఖచ్చితంగా. అది సినిమా పరంగా కొన్ని వల్గారిటీ అనేది ఉంటది, ఏ సినిమా కన్నా ఎంతవరకు ఉండాలో సెన్సార్ కి మించకుండా ఉంటది. సెన్సార్ కి మించి అయితే చంద్రబోస్ గారు ఎప్పుడు రాయరు, మంచి లిరిక్ ఉంటుంది. ఆ లిరిక్ అయితే ఆలోచించే వాళ్ళకి అయితే అది ఉంటుంది. ఓకే.